కానీ ఫేక్ పౌచ్తో ఎందుకు ఆ వీడియో చేశారు? ఫేక్ పౌచ్తో ఇప్పుడు ఇప్పుడు క్రికెట్ అలా. స్పాన్సర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారంటే ఫన్ మ్మ్. మీరు ఈ కాంటెంట్ ఇస్తున్నాము, సో మీరు ఫన్ గా అన్నా వెళ్ళొచ్చు ఆర్ ఎల్స్ రియల్ గా అన్నా వెళ్ళొచ్చు అని అంటారు అనమాట. సో నేనేంటి అంటే ఫన్ గా తీసుకెళ్దామని చెప్పేసి అట్లా ఫన్ గా తీసుకెళ్లిన వీడియో అది. ఎవరు స్పాన్సర్స్? ఎవరు దేనికి స్పాన్సర్స్? ప్రమోషన్ స్పాన్సర్స్ ఉంటారు కదా దేనికి? క్రికెట్ కి. ఓకే. సో క్రికెట్కి 1 మినిట్, మీరు క్రికెట్కి సంబంధించి ఏదో ప్రమోట్ చేస్తున్నారు, రైట్? దట్ ఈస్ నాట్ బాగుంది. బెట్టింగ్ యాప్, అది బెట్టింగ్ సైటే ఓకే, కాదు. బాగుంది. క్రికెట్కి సంబంధించిన కాంటెంట్ని ప్రమోట్ చేసే భాగంగా మీకు కాంటెంట్ చేయమని ఇచ్చారు, రైట్? ఓకే. ఇది మీరు ప్రమోషన్లో భాగంగా చేశారు, రైట్? అంతే, దట్స్ ఇట్. దేనికి ప్రమోషన్లో భాగంగా? ఏ క్రికెట్ టీంకి, ఏ క్రికెట్ కాంటెంట్కి సంబంధించి? ఏ టీం ని కూడా ఇన్వాల్వ్ చేయలేదు నేను. మ్హూ. ఏ టీం ని కూడా ఇన్వాల్వ్ చేయలేదు దాంట్లో, మీరు చూసుకోవచ్చు కావాలంటే అక్కడ. అంటే దీన్ని ప్రమోట్ చేయడం ద్వారా మీరు ప్రమోషన్ అంటున్నారు కదా, నేను దాని దగ్గరికి వస్తా. మీరు ఈ ప్రమోషన్ కాంట్రాక్ట్ మీకు ఇచ్చింది ఎవరు? వాళ్ళకి కలిగే లాభం ఏంటి? అచ్చా, సో బేసిక్ గా వ్యూస్ అంతే. మనీ ప్రకారంగానైతే మనకేం ఐడియా ఉండదు, వాళ్ళు ఏం మనకు అది చెప్పరు కూడా కంప్లీట్ గా మీ సైడ్ నుంచి ఎంత వచ్చిందని. జస్ట్ వ్యూస్ అంతే. వ్యూస్ త్రూ ఇంకా వాళ్ళకి ఏం ప్రాఫిట్ ఉంటుందో అన్నది మనకు తెలియదు. ఓకే.